The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ బెస్ట్ అంటారు, కానీ దాంట్లో మనకి చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చక్రధర్ వెల్తీ చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సో అందరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుందాము అని అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఒక డౌట్ ఉంది, సామాన్యులు కూడా కోటీశ్వరులు కావచ్చా? మ్యూచువల్ ఫండ్స్లో సిప్ వేసుకుంటారు, సిప్ త్రూ మనము కోటీశ్వరులు కావచ్చా సామాన్యులు కూడా అనేది డౌట్ ఉంది. నిజంగా అవుతారా? యాక్చువల్గా చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ఎస్ఐపి అని, ఎస్ఐపి సహీహే అంటున్నారు, మ్యూచువల్ ఫండ్ సహీహే అంటున్నారు. ఒక కామన్ మ్యాన్ కూడా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, లైక్ చూడండి, ఒక 20,000 రూపీస్ కనుక ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 20 years చేస్తే దగ్గర 3 crores వస్తుంది. అలాగే 15 into 15 into 15 = 1 crore ఫార్ములా చాలా బాగా పాపులర్ అయింది. అంటే 15,000 కనుక ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఒక 15 సంవత్సరాలకి ఒక 1 కోటి రూపాయలు అయితే మనం చూడొచ్చు అని. సో దాంతో అలా వచ్చిన 1 కోటి రూపాయలతో మనం కోటీశ్వరులు అవుతామా అంటే మాత్రం క్వశ్చన్ మార్కేనండి. అది చాలా మంది ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఉంటుంది. అది దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో పట్టించుకోరు. ఈవెన్ ప్రతి ఒక్క అడ్వైజర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ కానివ్వండి, అరచేతులు వైకుంఠం చూపించేస్తారు. మీరు 5,000 వేయండి, మీకు కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి అని చెప్పి. కానీ ఒక 20 years తర్వాత నిజంగా ఆ 4 crores వాల్యూ ఎంత అని మనం చూడాలి. చూస్తే మళ్ళీ మనకి ఒక 1 crore సమానం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కుక్కటిపల్లి ఏరియా తీసుకుందాం. సో కుక్కటిపల్లి అనేది ఒక హైదరాబాద్ లో ఒక మంచి ఒక ఏరియా లొకేషన్ ఉంది. మీరు చూస్తే గతంలో ఒక 2000 ఆ టైంలో చూస్తే మనకి కుక్కటిపల్లిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్ హ్యాపీగా ఉండాలి అంటే నెలకి ఒక 15,000 సరిపోయేది. అంటే ఆ రోజుల్లో ఇంటి రెంట్ వచ్చేసి మనకి 3,000 ఉండేది. ఇంకా కూరగాయలు అవి కలుపుకున్నా ఒక 3,000 అయిపోయేది. ఇంకా అప్పటికి ఇంకా మిగిలేదు కూడా. సో ఒక హ్యాపీ లైఫ్ గెట్ ఆన్ అవ్వాలి ఒక మంచి ఫ్యామిలీ అంటే కనుక 2000 ఆ ఇయర్లో 15,000 సరిపోయేది. కానీ 25 years తర్వాత అంటే ఇవాళ 2025లో అదే కుటుంబం, అట్లాంటి కుటుంబానికి ఇవాళ 60,000 కావాల్సి వస్తుంది. హౌస్ రెంట్ 15,000 అవుతుంది. హౌస్ రెంట్ 15,000 అవుతుంది. ప్లస్ మీరు వెజిటబుల్స్ చూస్తే ఒక టైంలో ఒక హార్డ్లీ మంత్ కి ఒక 200 ఖర్చు పెడితే మొత్తం మంత్ అంతా కూరగాయలు వచ్చాయి. 100 అవుతుంది. సో బాగా అది కూడా పెరిగింది. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే చూడండి, ఇవాళ 60,000 అంటే మనకి 15,000 ఉన్న టైం మంత్లీ ఎక్స్పెన్సెస్ కాస్త 60,000 అయింది అంటే 4 times పెరిగింది 25 years తర్వాత. అదే ఇక్కడ నుంచి మనం 2050 అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 25 years ఇక్కడ నుంచి తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తే మనకి ఎవ్రీ మంత్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ఎంత అంటే 2 lakhs కావాలి. 2 lakhs భయంకరంగా ఉంది. కానీ మనందరూ సంపాదిస్తాం కూడా. అది మనకి చెప్తున్నాయి, మన గుణాంకాలు చెప్తున్నాయి. 2 lakhs అనేది నథింగ్ ఆ రోజులో. ఒక కామన్ మ్యాన్ కూడా ఈజీగా 2 lakhs earn చేస్తాడు. అలా మారుతుంది రోజులు. ఎందుకంటే ఆ రూపాయి వాల్యూ అనేది పడిపోతూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒక 15 years బ్యాక్, 25 years బ్యాక్ శాలరీ ఎంత అంటే ఎవరన్నా ఒక ఫాదర్స్ కానీ 15,000 చెప్పారు అనుకుంటా, పెద్ద శాలరీ అనేవాళ్ళు. ఇవాళ 1 lakh పెద్ద శాలరీ అయిపోయింది. అట్లా మనకి ఏంటంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎర్నింగ్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ దాని ద్వారా ఏమవుతుందంటే కన్సంప్షన్ రేట్ పెరిగిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ నుంచి ఒక 20 years తర్వాత చూస్తే మనకి ప్రతి ఒక కామన్ మ్యాన్ కూడా 2 lakhs per month ఈజీగా వస్తుంది. మనం టెన్షన్ పడక్కలేదు. కాకపోతే మనకి ఆ రోజు రిటైర్ అయిన వాళ్ళు సంపాదించే వాళ్ళు సంపాదిస్తారు 2 లక్షలు, పర్వాలేదు. కానీ ఒక రిటైర్ అయిన మనిషికి కూడా అంతే కావాలి అంటే మాత్రం మన బ్యాంకులో ఒక 4 crores దాకా ఉండాలి. అలా 4 crores ఉంటేనే మనకి 2 lakhs అనేది పర్ మంత్ వస్తుంది. ఆ టైం కి ఎర్నింగ్ వాళ్ళు పర్వాలేదు, కానీ రిటైర్ అయిపోయి ఉంటే ఆ టైం కి మనకి ఒక అమౌంట్ అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, నెలకి మనం 6 లక్షలు అనుకుంటున్నాం. సో పర్ మంత్ 60 lakhs ఎర్న్ చేసే వాళ్ళకి ఈజీగానే గెట్ ఆన్ అవుతున్నారు. కానీ ఒక రిటైర్ అయిన పర్సన్ కి 6 లక్షలు కావాలి అంటే మాత్రం కష్టంగానే ఉంది ఇవాళ రేపు. ఎందుకంటే పెన్షన్స్ లేవు. యాక్చువల్గా ఒక లా మనకి గ్రాండ్ ఫాదర్స్ టైంలో ఇప్పుడు మనకి పెన్షన్ సిస్టమ్ లేదు. సో మనమే ఎర్న్ చేసుకోవాలి. సో ఎట్లయితే రూపాయి వేలు పడిపోతూ వస్తుందో మనం 20 years తర్వాత చూస్తే మనకి ఈవెన్ 4 crores కూడా నథింగే. అంటే ఇవాళ మనం అనుకుంటున్నాం ఒక 50 lakhs ఉన్నాయి అంటే మిడిల్ క్లాస్ అని. కానీ ఇదే మనకి 20 years తర్వాత కూడా చూస్తే మనకి చేతిలో 4 crores ఉన్నా కూడా ఆ రోజున మిడిల్ క్లాస్ కింద లెక్క అవుతుంది. సో కోటీశ్వరులు అయితే అవ్వము. అంటే మనం చేతిలో కోట్లు ఉంటాయి కానీ మన స్థాయి మారదు, మనం అలాగే ఉంటుంది. సో అయితే దీన్ని ఎట్లా మనం అరికట్టాలి అంటే చూడండి, మనకి బేసికల్ గా 12%, 15% వచ్చే రిటర్న్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇలా 15%, 12% వచ్చే రిటర్న్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకి అత్యధికంగా చూస్తే మనకి కేవలం
4 crores 3 crores వస్తుంది. దీనికి బియాండ్ రావాలి అంటే మాత్రం మంచి ఆల్టర్నేట్స్ ఉన్నాయి ఆప్షన్స్. సో అట్లాంటి ఆల్టర్నేట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే కనుక దీనికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం అసలు ఆల్టర్నేట్స్ అంటే ఏంటి, దాని గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో బేసికల్ గా అదండి, జనరల్ గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ బెటరే, ఒక పోస్ట్ ఆఫీస్ కంటే ఒక బ్యాంక్ కంటే అలా మనం కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ బెటరే. కానీ ఇది సరిపోతుందా అంటే సరిపోదు. నెక్స్ట్ తరానికి కానివ్వండి, మనకు రాబోయే రోజుల్లో మనం హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకోవాలి అంటే మాత్రం ఈ రిటర్న్స్ సరిపోవు, దీనికి బియాండ్ రావాలి. సో అలాంటి బియాండ్ వచ్చే ఆపర్చునిటీస్ ఏమున్నాయి అంటే కొత్తగా SIF అని వస్తుంది, PMS ఆల్రెడీ ఉంది, AIF ఉంది, స్మాల్ కేస్ ఉంది. సో ఇట్లాంటి వాటిలో కూడా మనం బాగా అవేర్నెస్ తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో ₹1,00,00,000 ఇచ్చినంత మాత్రం మనం కొట్టేసాలు అయిపోము. ఎందుకంటే ఒక చూడండి 1960s ఆ టైంలో, 1970s ఆ టైంలో ఒక సినిమా వచ్చేది NTR గారిది, లక్షాధికారి. సినిమా పేరు లక్షాధికారి. అంటే ఆ రోజు లక్షాధికారి అంటే అంత గొప్ప, కానీ ఇవాళ 1 lakh అంటే అసలు మనం లెక్క చేయట్లేదు. సో అట్లా మాట మనకి ఏమవుతుందంటే రూపాయి విలువ అనేది గణనీయంగా పడిపోతూ వస్తుంది. సో ఇక్కడ నుంచి 2025 నెక్స్ట్ 25 years తర్వాత మాత్రం మనకి 1 crore కూడా పెద్ద వాల్యూ ఉండదండి ఆ రోజున. ఇవాళే 1 crore పెడితే 2 beach కూడా రావట్లేదు హైదరాబాద్. మీరు ఇప్పుడు ఎంత చెప్తుంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అంటే నాకు ఒక చిన్న భయం కూడా వచ్చింది. ఏంటి అంటే ఆ టైంకి నేను ముసలిదాన్ని అయిపోతాను. ఇప్పుడు ఓకే యంగ్గా ఉన్నాను, నేను సంపాదిస్తున్నాను, ఆ టైంకి నేను ఓల్డ్ అయిపోతాను. ఆ టైంకి మీరు అన్నట్లుగా నాకు పెన్షన్ అమౌంట్ రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాను, ఓకే, ఎండింగ్లో లేకపోతే మీరు అన్నట్లు 2 lakhs అంత ఖర్చు వచ్చేస్తుంది ఆ టైంకి, ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? అదే యాక్చువల్గా చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కాదు. మ్యూచువల్ ఫండ్స్కి మించి ఆల్రెడీ చాలా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం చూస్తే లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, థిమాటిక్ అని, సెక్టర్ ఫండ్స్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని చాలా ఉంటాయి. సో ఇప్పుడు వీటన్నింటినీ మనం అవాయిడ్ చేయాలి. మనకి 2000 నుంచి 2020 ఒక ఎరా బాగుంది, ఎరా బాగుంది, మనం బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కొట్టి అయ్యారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ 20 years అలా బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాదు, కేవలం గన్ షాట్ గా ఓకే ఈ పర్టికులర్ స్కీమ్ అయితేనే నాకు అంత రిటర్న్ ఇవ్వగలుగుతుంది అని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తేనే మనకి ఈజీగానే 4 crores అయితే అక్యుములేట్ చేయొచ్చండి. అందులో మనకి ప్రాబ్లం లేదు. కాకపోతే మనం తీసుకుంటే స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ గా ఉండాలి. మంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇట్లా కనుక ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం హై రిటర్న్స్ వస్తే చూస్తాము. డెఫినెట్ గా మంచి ప్లాన్ అయితే చేసుకుంటే ఈజీగానే వస్తుందండి, పెద్ద కష్టమేం కాదు. బట్ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, మంచి ఫండ్ మేనేజర్ కూడా చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.